నియోజకవర్గ వైసీపీలో పరిస్థితులు ఎప్పుడూ అయోమయంగానే కనిపిస్తాయి. పార్టీ ఇన్ఛార్జిగా ఎవరిని నియమిస్తారో, అసలు ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తారో చివరి నిమిషం వరకు వైసీపీ వర్గాలకి అంతుపట్టదు. అందుకే ఇప్పటి వరకు వైసీపీ అక్కడ బోని కొట్టలేకపోయింది. ఆ క్రమంలో ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్న నేత కూడా డైలమాలో ఉన్నారట. పదవి ఉంటుందో లేదో ఆయనకు అర్థం కావడం లేదట. మరో నాయకుడికి పగ్గాలు అప్పగిస్తారని ఆ నియోజకవర్గంలో విస్తృత ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది? ఎందుకని వైసీపీకి అక్కడ సరైన నాయకుడు లేకుండా పోయాడు? బాపట్ల జిల్లాలోని పర్చూరు నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన ఎన్ఆర్ఐ యడం బాలాజీ నియోజకవర్గంలో లేకుండా అడ్రస్ లేకుండా పోయారు. ఎన్నికల ఫలితాలు వెలువడగానే ఫ్లైట్ ఎక్కేసిన ఆయన అమెరికాలో సొంత వ్యాపారాలు చేసుకుంటూ పార్టీ వ్యవహారాలను పట్టించుకోవటమే మానేశారట. దాంతో పర్చూరు నియోజకవర్గంలో వైసీపీ జెండా మోసే నాయకుడు కరువయ్యాడు. ఈ నేపథ్యంలో పర్చూరుకు కొత్త ఇన్ఛార్జిని నియమించాలని వైసీపీ అధిష్టానం చూస్తుందట. ఇప్పటికే పార్టీ ఆవిర్భావం నుంచి 4 ఇన్ఛార్జీలను మార్చిన వైసీపీ ఈసారి లోకల్ వ్యక్తులనే నియమించాలని చూస్తుందట. మాజీ మంత్రి గాదె వెంకట్రెడ్డి కుమారుడు గాదె మధుసూదన్ రెడ్డిని నియమించాలన్న ఆలోచనలు వైసీపీ అధ్యక్షుడు జగన్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల పులివెందులకు వచ్చిన జగన్ ప్రస్తుత ఇన్ఛార్జిగా ఉన్న యడం బాలాజీకి కొత్త వారికి బాధ్యతలు అప్పగిస్తున్నట్లు సమాచారమిచ్చారట. గాదె మధుసూదన్ రెడ్డి సొంత ఊరు పర్చూరు నియోజకవర్గంలోని ఇంకొల్లు మండల పరిధిలోకొస్తుంది. ఇటు మాజీ మంత్రి గాదె వెంకట్రెడ్డి పలుసార్లు ఎమ్మెల్యేగా నిలిచిన అనుభవంతో పాటు ఆ కుటుంబానికి నియోజకవర్గంలో సొంత క్యాడర్ కూడా ఉంది. దాంతో పర్చూరు వైసీపీ బాధ్యతలను గాదె కుటుంబానికి అప్పగించాలని జగన్ ఆలోచిస్తున్నారట. వైసీపీ పార్టీ ఏర్పడినప్పటి నుంచి ఇంతవరకు పర్చూరు నియోజకవర్గంలో బోని కొట్టలేదు. వరుస ఓటములతో నియోజకవర్గంలో వైసీపీ బలహీనంగా మారిపోయింది. పర్చూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ 7 సార్లు విజయం సాధించగా కాంగ్రెస్ 4 సార్లు విజయం సాధించింది. వైసీపీ ఆవిర్భావం తరువాత ఇప్పటి వరకు నియోజకవర్గంలో టీడీపీ జెండానే ఎగురుతోంది. ఎన్నికల సమయంలో నియోజకవర్గంలో విజయం సాధించేందుకు అభ్యర్థులను మార్చి ప్రయోగించిన వైసీపీ విజయం సాధించలేకపోయింది. నియోజకవర్గంలో వరుసగా 3 సార్లు పోటీ చేసిన వైసీపీ ప్రతిసారి ప్రయోగాలతో కొత్త వారిని బరిలోకి దింపినా విజయం సాధించలేకపోయింది. ఎన్నికల సమయంలో వచ్చిన కొత్త నేతను స్థానిక క్యాడర్ వ్యతిరేకించడంతో పాటు సదరు అభ్యర్థికి నియోజకవర్గ రాజకీయ పరిస్థితులను అవగాహన చేసుకునేందుకు సమయం సరిపోయేది. అందుకే నియోజకవర్గంలో ఒక్కసారి కూడా వైసీపీ విజయం సాధించలేకపోయిందన్న అభిప్రాయముంది. ప్రధానంగా నియోజకవర్గంలో బలమైన నేతగా ముద్రపడ్డ టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావును వైసీపీ ఎదుర్కోలేకపోయింది. 2014 ఎన్నికల నుంచి మొన్నటి ఎన్నికల దాకా హ్యాట్రిక్ విజయాలతో పర్చూరులో తిరుగులేని నేతగా ఎదిగారు ఏలూరు సాంబశివరావు. 2014 ఎన్నికల్లో తొలిసారి విజయం సాధించిన ఏలూరి సాంబశివరావు ఆ తరువాత సొంత ఇమేజ్ ను పెంచుకుంటూ వచ్చారు. 2019 ఎన్నికల్లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్రమంతా ఫ్యాన్ పార్టీ హవా నడిచిన నియోజకవర్గంలో ఏలూరు సాంబశివరావు గెలుపును అడ్డుకోలేకపోయింది. ఆ ఎన్నికల్లో నియోజకవర్గంలో సీనియర్ రాజకీయ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావుపై సాంబశివరావు గెలుపొందారు. 2024 ఎన్నికల్లో మూడోసారి కూటమి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సాంబశివరావు వైసీపీ అభ్యర్థి ఎన్ఆర్ఐ యడం బాలాజీపై 24,000 ఓట్ల మెజార్టీతో గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. మొత్తానికి వైసీపీ రాష్ట్రంలో భారీ ఓటమి అనంతరం పార్టీకి రిపేర్లు చేసుకునే పనిలో పడింది. పర్చూరు బాధ్యతలు గాదె మధుసూదన్ రెడ్డికి అప్పగించాలని, అప్పుడే పార్టీ కాస్తైనా గాడిలో పడే అవకాశముందని నియోజకవర్గ వైసీపీ శ్రేణులంటున్నారు. ఎన్నికల ముందు ఎవరో ఒకరు రావటం, ఓడిపోగానే కనబడకుండా పోతుండటంతో కార్యకర్తల్లో నైరాశ్యం నెలకొంటోంది. ఇప్పటికే పర్చూరు వైసీపీ ఇన్ఛార్జీలను 4 మార్చింది. ఇప్పుడు మళ్లీ మారిస్తే గాదె మధుసూదన్ రెడ్డి 5వ కృష్ణుడవుతారు. మరీ చూడాలి లోకల్ అయిన మధుసూదన్ పర్చూరు బాధ్యతలు చేపడితే నియోజకవర్గంలో ఏమాత్రం ప్రభావం చూపిస్తారు. For more videos like this, subscribe Big TV channel.